ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఎకానమీస్ అన్నీ ఒకచోట చేరితే అదే G20. కానీ ఇప్పుడు ఈ గ్రూప్ ఉనికే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇది చరిత్రలోనే అతిపెద్ద సవాల్ను ఎదుర్కొంటోంది. అసలీ సంక్షోభమేంటి? దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మనం తేల్చుకోవాల్సిన విషయం ఒక్కటే. ఇంతలా విడిపోయిన మన ప్రపంచంలో G20 నిజంగా ఒక ప్రాబ్లం సాల్వరా, లేకపోతే కేవలం మాటలు చెప్పుకోవడానికి, చర్చలు జరపడానికి మాత్రమే పనికొచ్చే ఒక శక్తిలేని వేదికగా మిగిలిపోతుందా? ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా 2025లో జోహానస్బర్గ్లో జరగబోయే సమ్మిట్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది మామూలు మీటింగ్ కాదు. దీని చుట్టూ భయంకరమైన టెన్షన్ ఉంది, చాలా అంచనాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇదో పెద్ద డ్రామా అన్నమాట. చూడండి, సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేస్తున్న ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశమేంటంటే ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం. కాని ఇక్కడే ఒక విచిత్రముంది. ఏ సమావేశమైతే సమస్యలను పరిష్కరించాలనుకుంటుందో అదే సమావేశం ఇప్పుడు తనే ఒక పెద్ద సంక్షోభంలో ఇరుక్కుపోయింది. సంక్షోభం అన్నాం కదా, అందులో మొదటిది, ఇంకా చెప్పాలంటే అతిపెద్దది, ఈ గ్లోబల్ డెట్ క్రైసిస్, అంటే ప్రపంచ రుణ సంక్షోభం. ఇది ముఖ్యంగా డెవలపింగ్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని పూర్తిగా ముంచేసే ప్రమాదం ఉంది. ఇక రెండో సమస్య, మల్టీలాటరలిజం మెల్ట్డౌన్. అదేంటి అంటారా? సింపుల్గా చెప్పాలంటే దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేసే తత్వం దెబ్బతినడం, ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి పోయింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సమ్మిట్ను అమెరికా లాంటి దేశాలు ఏకంగా బాయ్కాట్ చేశాయి. దీంతో లీడర్స్ మధ్య ఉండాల్సిన ఐక్యత అనేది అసలు కనిపించకుండా పోయింది. ఈ రుణ సంక్షోభం ఎంత సీరియస్సో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే IMF ఒక షాకింగ్ అంచనా వేసింది. వాళ్ళేమంటున్నారంటే 2029 కల్లా ప్రపంచ దేశాలన్నీ కలిపి చేసిన అప్పు మొత్తం ప్రపంచ జీడీపీలో 100% దాటిపోతోందట. అంటే ప్రపంచం మొత్తం సంపాదించే దానికంటే ఎక్కువ అప్పు ఉంటుందన్నమాట. ఇది ఎంత ఆందోళన కలిగించే విషయమో ఆలోచించండి. సరే, ఈ సంక్షోభం గురించి మాట్లాడుకున్నాం కదా, కాని దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి. అసలు ఈ G20 ఏంటి? దీనికింత పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? ఆ విషయాలిప్పుడు చూద్దాం. బేసిక్గా G20 లేదా గ్రూప్ ఆఫ్ 20 అంటే ప్రపంచ ఆర్థిక సహకారం కోసం ఏర్పాటు చేసిన ఒక అంతర్జాతీయ ఫోరం. ఇందులో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్, ఇంకా కొత్తగా ఆఫ్రికన్ యూనియన్ కూడా పర్మనెంట్ మెంబర్గా చేరాయి. వీళ్ల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ఇందులో ఉంటారన్నమాట. మరి దీని పవరేంటి అని అడిగితే ఈ నంబర్స్ చూడండి. ప్రపంచ జీడీపీలో 85% వాటా ఈ దేశాలదే. ప్రపంచ వాణిజ్యంలో 75% వీళ్ల కంట్రోల్లోనే ఉంది. ఇంకా ప్రపంచ జనాభాలో దాదాపు 80% మందికి ఈ గ్రూప్ ప్రాతినిధ్యం వహిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఒక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిది. G20 చరిత్ర చూస్తే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది పుట్టిందే ఒక సంక్షోభం నుంచి. 1999లో ఆసియా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కేవలం ఆర్థిక మంత్రుల కోసం దీన్ని మొదలుపెట్టారు. కానీ 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు దీని లీడర్స్ లెవెల్కు అప్గ్రేడ్ చేశారు. అంటే ఎప్పుడు పెద్ద సమస్య వస్తే అప్పుడు G20 ఒక కీలక పాత్ర పోషించడానికి ముందుకొచ్చింది. అయితే ఒకప్పుడు అంత పవర్ఫుల్గా ఉన్న G20 ఇప్పుడు ఎందుకు వీక్ అయిపోయింది? ఈ మార్పును అర్థం చేసుకోవాలంటే మనం 2 సమ్మిట్స్ను పక్కపక్కన పట్టి చూడాలి. అప్పుడు ఎంత గొప్పగా నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు ఎంతలా విఫలమయ్యారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు 2009 లండన్ సమ్మిట్. అప్పుడు ప్రపంచం ఆర్థికంగా కుప్పకూలిపోతున్నప్పుడు లీడర్స్ అందరూ కలిసికట్టుగా $5 ట్రిలియన్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ప్రకటించారు. అది ఒక హిస్టారిక్ మూమెంట్. మరోవైపు 2025 జోహానస్బర్గ్ సమ్మిట్. ఇక్కడ కనీసం ఒక ఉమ్మడి ప్రకటన కూడా ఇవ్వలేకపోయారు. ఇంతకీ ఏమైంది? ఆ ఐక్యత అంతా ఏమైపోయింది? ఈ మార్పుకు కారణమేంటి? ఈ మార్పుకు, ఈ వైఫల్యానికి ఒక పెద్ద కారణం రుణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో G20 ఫెయిల్ అవ్వడం. విచిత్రమేంటంటే ప్రపంచంలో అతిపెద్ద అప్పులిచ్చే దేశాలు, అప్పులు తీసుకునే దేశాలు రెండూ ఈ గ్రూప్లోనే ఉన్నాయి. అయినా సరే ఈ సమస్యను ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు? కొంచెం లోతుగా చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 165 సివిల్ సొసైటీ గ్రూప్స్ G20కి ఒక లేఖ రాశాయి. వాళ్ళు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ప్రస్తుతం అప్పుల విషయంలో మీరు చేస్తున్న ఏర్పాట్లు అస్సలు సరిపోవు. అప్పుల పునర్వ్యవస్థీకరణ చాలా నెమ్మదిగా సాగుతోంది. మీరు ఇస్తున్న తగ్గింపులు చాలా తక్కువ. అన్నింటికంటే ముఖ్యంగా బాధ్యతను పంచుకోవడంలో
తీవ్రమైన అసమానత ఉంది అని తేల్చి చెప్పారు. అసలు సమస్య ఎక్కడుందంటే G20 తీసుకొచ్చిన కామన్ ఫ్రేమ్వర్క్ అనే ప్లాన్లోనే లోపాలున్నాయి. ఒకటి, ఇది చాలా స్లోగా పనిచేస్తుంది. అప్పుల రీస్ట్రక్చరింగ్కి ఏళ్లకు ఏళ్లు పడుతోంది. రెండోది, ప్రైవేట్ లెండర్స్ అంటే పెద్ద పెద్ద బ్యాంకులు, బాండ్ హోల్డర్స్ మేమిందులో పాల్గొనం, మా డబ్బు మాకు రావాల్సిందే అని అంటున్నారు. దీంతో భారం మొత్తం ప్రభుత్వాల మీద, ముఖ్యంగా చైనా లాంటి పెద్ద రుణదాతల మీద పడుతోంది. ఇదింకా ఆలస్యానికి, గొడవలకి దారితీస్తోంది. ఈ రుణ సమస్యకు క్లైమేట్ చేంజ్కు ఒక పెద్ద లింక్ ఉంది. ఆక్స్ఫామ్ వాళ్లు చెప్పిన ఒక మాట ఇక్కడ చాలా ముఖ్యం. వాళ్ళేమన్నారంటే, ధనిక దేశాలు క్లైమేట్ క్రైసిస్ను ఒక నైతిక బాధ్యతగా చూడట్లేదు, దాని ఒక బిజినెస్ ఆపర్చునిటీగా చూస్తున్నాయి. ఎలాగంటే, క్లైమేట్ చేంజ్ను తట్టుకోటానికి పేద దేశాలకు మళ్లీ అప్పులే ఇస్తున్నాయి. దీంతో ఆ దేశాలు అప్పుల ఊబిలో మరింత లోతుగా కూరుకుపోతున్నాయి. సో ఇదంతా చూశాక మనం ఇప్పుడు చివరి దశకొచ్చాం. G20 భవిష్యత్తు గురించి ఒక ప్రాథమికమైన ప్రశ్న వేసుకోవాల్సిన టైం వచ్చింది. ప్రపంచం ఇంతగా విడిపోయినప్పుడు, దేశాల మధ్య గొడవలు ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు అసలు అందరూ కలిసి ఒకే మాట మీదకు రావడం అంటే ఒక ఏకాభిప్రాయానికి రావడం అనేది ఇంకా సాధ్యమయ్యే పనేనా? ఈ అంశాన్ని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో ముగిద్దాం. వాళ్ళేమంటారంటే, G20 అనేది ఆర్డర్స్ వేసే ఫోరం కాదు, ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫోరం. ఇక్కడ ఏదైనా జరగాలంటే ముందు మాటలతోనే మొదలవ్వాలి. అంత బాగానే ఉంది, కానీ అసలు ప్రశ్నేంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం మాటలు, చర్చలు సరిపోతాయా, లేదా అంతకుమించి నక్కరమైన చర్యలు కావాలా? ఆలోచించాల్సిన విషయం.